మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అమెరికాలో ట్రంప్ అనుచరుని మిత్రుని అనుకోవచ్చు, సభలో ఉండగానే అందరు చూస్తుండగానే కాల్చి చంపేశారు. ఇప్పుడు ఆ వీడియో కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అంటే ఇలా సభలో ఇంత మంది ముందర ఎలా కాల్చేశారు, అసలు ఎందుకు చంపారు, ఎవరు చంపారు, దీని వెనకాల రష్యా ఏమన్నా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సార్. అసలు ఎవరు ఇతను, మరి ఇతనికి ట్రంప్కి మధ్య సంబంధం ఏంటి, మరి ఇతని చావు గల వెనకాల ఉన్న కారణాలు ఏంటి సార్? ప్రపంచవ్యాప్తంగా అమెరికా తనకి నచ్చని వాళ్ళు కావచ్చు, తనకి ఇబ్బంది పెట్టే వాళ్ళు కావచ్చు, ఏ దేశంలో ఉన్నా కూడా సీక్రెట్గా వెళ్ళి చంపేయగలరు. అలాగా అన్ని దేశాల్లో చంపుతుంది. అలాంటిది ఇప్పుడు ట్రంప్కి రైట్ హ్యాండ్గా ఉంటూ, ట్రంప్కి క్లోజ్ అనుచరుడిగా ఉంటూ, ట్రంప్ గెలుపులో చాలా ప్రధాన పాత్ర పోషించిన ఒక అతన్ని అమెరికాలోనే చంపేశారు. దీని వెనక రష్యా ఏమన్నా ఉందా, చైనా ఏమన్నా ఉందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. సో ఇతను ఎవరు, ఎందుకు చంపారు, అసలు అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే గన్ కల్చర్కి దీనికి కూడా లింక్ ఉందన్నమాట. ఇతని పేరు చార్లీ కర్క్. ఈ చార్లీ కర్క్ అనేవాడు 31 సంవత్సరాలు. ఇతను ఒక యూనివర్సిటీ, ఉతా వ్యాలీ యూనివర్సిటీ అంటారు. ఉతా అనే స్టేట్లో ఓరెమ్ అనే ప్లేస్లో యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో అతను ఒక యూత్ సమావేశాన్ని, స్టూడెంట్లు యూత్ అంటే అమెరికన్ కమ్బ్యాక్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొని, ఈ అమెరికన్ కమ్బ్యాక్ ప్రోగ్రాంలో మాస్ షూటింగ్స్ మీద మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా అతను వచ్చి అమెరికన్ రైట్ అంటారు. మనకి ఎట్లాగైతే ఇక్కడ వామపక్షము, తర్వాత ఈ మతతత్వ సంస్థలు ఉంటాయో, అలాగే అక్కడ కూడా ఇది ఒక అమెరికన్ రైట్ వింగ్ పాలిటిక్స్ ఇతను చేస్తుంటాడు. రిపబ్లికన్. ఇతను ఈ టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ఒక సంస్థకి CEO అనమాట. ఆ సంస్థ పెట్టి నడుపుతున్నాడు. ఎక్కువగా యూత్లోను, విద్యార్థుల్లోనూ ఇతను పనిచేస్తాడు. ఇతను కూడా యంగ్ కాబట్టి ఇతను 23 ఏళ్ల వయసులో పాలిటిక్స్లోకి వచ్చాడు. ఇప్పుడు అతని వయసు 31. ఇతను ట్రంప్ గెలవడానికి చాలా హెల్ప్ చేశాడనమాట. ట్రంప్కి కూడా ఇతను అంటే బాగా ఇష్టం. సో ఇతను మాట్లాడుతున్నాడు సమావేశంలో. మాట్లాడడానికి ముందే, ఇతను ఎంటర్ అవ్వడానికి ముందే ఒక 100 మంది విద్యార్థులు సంతకాలు చేసి యూనివర్సిటీకి ఈ సభ జరగకూడదు, ఇతను హేట్ని అంటే అమెరికాలో హేట్రెడ్ని క్రియేట్ చేస్తున్నాడు, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఇతను మాట్లాడతాడు, కాబట్టి ఇతను యూనివర్సిటీలోకి అలా చేసి విద్యార్థుల మధ్య స్పర్ధల్ని, వైషమ్యాలని, గొడవల్ని రెచ్చగొట్టే విధంగా చేయడాన్ని అలో చేయకండి అని యూనివర్సిటీ యాజమాన్యానికి 100 మంది సంతకాలు చేసి ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు. కానీ యూనివర్సిటీ ఏం చెప్పిందంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్, తన అభిప్రాయాలు తను చెప్తాడు, మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, మేము బ్యాన్ చేయడానికి మేము ఎట్లా బ్యాన్ చేస్తామని అలో చేసింది. ఇతను వచ్చి మాట్లాడుతున్నాడు, గన్ కల్చర్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అతనికి ఒక చిన్న టెంట్ లాంటిది వేశారు. ఒకవైపు ఓపెన్ ఉంటుంది, మిగతా 3 వైపులా క్లోజ్ ఉన్న దీంట్లో కూర్చొని మాట్లాడు. బాగా క్రౌడ్స్ ఉన్నాయి. సడన్గా గన్ ఫైర్ వినబడింది, అతను కుప్పగొల్లిపోయాడు. సో ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. సో అతను ఏంటంటే మెడలో బుల్లెట్, ఒకే బుల్లెట్టే 2-3 సార్లుగా దూసుకుపోయింది. ఇది ఎక్కడి నుంచి చేశారంటే ఎదురుగా బిల్డింగ్ నుంచి లాంగ్ షాట్లో కొట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే రైఫిల్, టెలిస్కోపిక్ రైఫిల్ కానీ అట్లా దాంతో కొట్టినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఒక అనుమానితుడిని అయితే అక్కడ ఫెడరల్ వాళ్ళు, FBI వాళ్ళు, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళైతే అరెస్ట్ చేశారు. ఇంకా విచారణ జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక మాస్ షూటింగ్స్ మీద మాట్లాడుతున్న వ్యక్తి షూటింగ్లోనే చనిపోవడం, అది ఇక్కడ ఐరనీ అనమాట. సో దీనివల్ల ఇప్పుడు ఏంటంటే అసలు ఎందుకు జరుగుతుంది ఈ స్థాయిలో అనేది ఇప్పుడు ఎందుకంటే 200 అడుగుల దూరం నుంచి చంపినట్టుగా మనకి ఇప్పుడు 200 అడుగులు కాదు, 200 గజాలు, యార్డ్స్, 200 గజాల దూరం నుంచి చంపినట్టుగా అక్కడ పోలీసులు చెబుతున్నారు. అది విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ట్రంప్ కూడా ఖండించాడు. ట్రూత్ సోషల్ ఆయన ప్లాట్ఫామ్ ఉంది కదా, దాంట్లో ఆయన పోస్ట్ పెట్టాడు, నాకు చాలా దిగ్భ్రాంతి కలిగింది, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, అతను యూత్ దీంతో నాకెంతో హెల్ప్ చేశాను నా గెలుపుకని. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అసలు గన్ కల్చర్ అమెరికాలో మనం రెగ్యులర్గా వింటుంటాం. ఎక్కడో ఒక చోట
జనం ఉన్న స్కూళ్ళల్లో కావచ్చు, లేకపోతే షాపుల్లో, మాల్స్లో కావచ్చు, సడన్గా ఒక వ్యక్తి వచ్చి గన్తో ఫైర్ చేసి మాస్ కిల్లింగ్స్ జరగడం అనేది చూస్తాం. ఇటువంటి కిల్లింగ్స్లో ఇండియన్స్ కూడా, తెలుగు వాళ్ళు కూడా చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అసలు ఈ గన్ కల్చర్ ఏంటంటే అమెరికాలో 1871లో సెకండ్ అమెండ్మెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్, అప్పుడు ఫస్ట్ టైం గన్స్కి లైసెన్స్ ఇచ్చేశారు. ఈ గన్ లైసెన్స్, ఇప్పుడు మనం గన్స్ లైసెన్స్ తీసుకోవాలంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. వాళ్ళకి అవేమీ ఉండవు. గన్ లైసెన్స్ అవసరం లేదు. గన్ లైసెన్స్ అమ్మడానికి లైసెన్స్ కావాలి, అమ్మడానికి లైసెన్స్ ఇచ్చేస్తారు, కొనడానికి లైసెన్స్ అవసరం లేదు. ఎవడైనా పోయి కొనొచ్చు గన్ను. అయితే 94లో ఒక రూల్ పెట్టారు. అదేంటంటే ఎవరికైనా గన్ అమ్మాలంటే అతని బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెక్ చేయాలని. కానీ వాడు ప్రాఫిట్ వస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నాను అంటాడు, కానీ ఐడి కార్డు అవి తీసుకొని ఇచ్చేస్తారనమాట. అలాగా అమెరికాలో ఏంటంటే దాదాపు 40 కోట్ల తుపాకులు ఉన్నాయని చెప్తున్నారు జనం దగ్గర. మామూలుగా అయితే గ్లోబల్ పాపులేషన్లో అమెరికా పాపులేషన్ ఎంత ఉందంటే 4% ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 4% ఉంటే, ప్రపంచంలో ఉండే గన్ పాపులేషన్లో అమెరికా దగ్గర ఉన్న గన్స్ 46% ఉంది. అంటే ఎన్ని గన్స్ ఉన్నాయంటే 100 మంది దగ్గర 125 గన్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కడి దగ్గర 1.25 గన్ ఉన్నట్టు లెక్క అనమాట అమెరికా దగ్గర. అమెరికాలో దాదాపు 40% హౌస్ హోల్డింగ్స్ లెక్కేస్తే, కుటుంబాలు లెక్కేస్తే కూడా 40% కుటుంబాల దగ్గర గన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇది ఇక్కడ డెత్ల విషయానికి వస్తే గన్స్ చావులు లెక్కేస్తే 2022లో గన్స్తో డెత్లు 48,000 మంది చనిపోయారు ఒక్క సంవత్సరంలో. ఇందులో సూసైడ్స్ గన్తో కాల్చుకున్న వాళ్ళు 54% ఉన్నారు. 26,000 మంది గన్తో కాల్చుకొని చనిపోయారు. అక్కడ సూసైడ్లు, ఇక్కడ మన దేశంలో ఎక్కువ సూసైడ్లు హ్యాంగింగ్తో జరుగుతుంటాయి. సులభంగా ఎవరింట్లో వాళ్ళు చనిపోవచ్చు. కానీ అమెరికాలో గన్స్తో వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది కాబట్టి గన్తో కాల్చుకొని చచ్చిపోతారు. అలాగా 54% సూసైడ్స్ గన్తో కాల్చుకొని చనిపోయారు. ఇక హోమిసైడ్ అంటాం, అంటే హత్యలు 43% హత్యలు గన్తోనే జరుగుతాయి అక్కడ. ఇక్కడ మనకి ఎక్కువగా కత్తులు ఇలాంటి వాటితో మనకి ఎక్కువ హత్యలు జరుగుతాయి, వాళ్ళకి గన్తో జరుగుతాయి. 20,000 మంది ఒక సంవత్సరంలో గన్తోనే చంపేశారు. అట్లాగే యాక్సిడెంటల్ ఫైరింగ్ జరుగుతుంది. ఇలాగ 3% హత్యలు, చావులు యాక్సిడెంటల్ ఫైర్తో జరుగుతాయి. గన్లు అసలు ఎందుకు పెట్టుకుంటారు అమెరికన్స్ అంటే, దాని మీద ఒక రీసెర్చ్ సంస్థ ఎందుకు పెట్టుకుంటారని అడిగినప్పుడు 72% ఏం చెప్పారంటే, మేము ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు నీ దగ్గర గన్ ఉంటే నీ వల్ల నాకేమన్నా నేను కూడా పెట్టుకుంటా కదా. అలాగే ప్రొటెక్షన్ కోసం 72% చెప్పారు, మేము ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నాం. హంటింగ్ కోసం 32%. ఇంకా ఎక్కువ అక్కడ వుడ్స్ ఎక్కువ ఉంటాయి, ముఖ్యంగా రూరల్ ఏరియాలో హంటింగ్ కోసం పెట్టుకోవడం, లేకపోతే వైల్డ్ యానిమల్స్ నుంచి రక్షణ కోసం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక స్పోర్ట్స్, గన్ స్పోర్ట్స్లో కూడా అక్కడ బలంగానే ఉంటుంది. అది 30% పీపుల్ మేము స్పోర్ట్స్ కోసమే గన్స్ పెట్టుకున్నాం అని చెప్పారు. కొంతమంది గన్స్ని కలెక్ట్ చేస్తారు. మన ఇక్కడ నా కాయిన్స్ని ఇట్లా కలెక్షన్ ఉంటుంది, గన్ కలెక్షన్ ఉంటుంది. అట్లా 15% పీపుల్ గన్ కలెక్షన్ కోసమే మేము గన్లు కొంటున్నాం అనేది చెప్పారు. కొంతమంది పనిలో భాగంగా గన్స్ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది, అలాంటి వాళ్ళు 7% ఉన్నారు. అంటే ప్రొటెక్షన్ కోసం ఎక్కువగా గన్స్ పెట్టుకుంటున్నారు. ప్రతి 1,00,000 మందికి 12 మంది గన్స్తో చనిపోతున్నారు అక్కడ అనమాట. సో ఇది బేసిక్గా మాస్ మర్డర్ షూటింగ్ల విషయానికి వస్తే దాదాపు 650 షూటింగ్లు లాస్ట్ ఇయర్లో జరిగాయి అనమాట గన్తో. మాస్ మర్డర్లు అంటే డెఫినేషన్ ఏంటంటే 4 కంటే ఎక్కువ చనిపోతే షూటింగ్లో దాన్ని మాస్ మర్డర్ అంటారు. ఈ మాస్ మర్డర్లు ఎన్ని జరిగాయి అంటే, గన్తో జరిగిన మాస్ కాల్పులు 650 పర్ ఇయర్ జరిగాయి. మనకి ఎక్కడో చోట కానీ మనకి జరగదు అసలు. కానీ అమెరికాలో తీసుకుంటే 650 మాస్ షూటింగ్స్ 2023లో జరిగాయి అనమాట. 4 కంటే ఎక్కువ చనిపోయింది. సో ఈ గన్ కల్చర్ని స్ట్రిక్ట్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా డెమోక్రాట్స్ దీని మీద బ్యాక్గ్రౌండ్ చెకింగ్ కరెక్ట్గా చేయాలని, తర్వాత అసాల్ట్ వెపన్స్ అమ్మకూడదని, తర్వాత రెడ్ ఫ్లాగ్ అంటే ఎవరికైనా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఏమైనా అరెస్ట్ అయినా, ఇంక క్రైమ్ రికార్డు ఉన్నా, అలా మానసికంగా వాళ్ళు బాగాలేకపోయినా వీళ్ళకి గన్స్ అమ్మకూడదు. ఇవన్నీ డెమోక్రటిక్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది, జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే, అక్కడ
వెపన్ లాబీ అనేది చాలా స్ట్రాంగ్. అమెరికన్ రైఫిల్ అసోసియేషన్ అనే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అని ఉంటుంది, ఎన్ఆర్ఏ అంటారు. ఈ ఇది చాలా స్ట్రాంగ్ అనమాట. సో వాళ్ళకి ఇప్పుడు గన్ను బ్యాన్ చేస్తే వీళ్ళ బిజినెస్లు పడిపోతాయి కదా, గన్ను ఉత్పత్తి చేసే బిజినెస్లు. ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా. నేను కూడా ఒకసారి చెప్పాను, టాప్ 10 ఈ వెపన్స్ ఆర్మ్స్ని తయారు చేసే ఇవి $1 బిలియన్ వ్యాపారం ఉంది. సో అందుకని వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోరు అనమాట కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి. అందువల్ల ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇందులో భాగంగా మరి తను దీని వెనక రష్యా కుట్ర, లేకపోతే ఇంకేదైనా విదేశీ కుట్ర ఉందా, లేకపోతే ఈ గన్ కల్చర్లో భాగంగా చంపాడా, ఇతనికైతే ఎనిమిస్ అయితే చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళు చంపారా అనేది చూడాలి. ఏదేమైనా ట్రంప్కి ఇది ఒక పెద్ద తలనొప్పిగానే మనం చూడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.